ఇవాళ మందు సరిపోలేదు. ఏమే నీ కాడ డబ్బు ఉంటే ఇవ్వే. డబ్బులా? ఎక్కడున్నాయ్యా? నా దగ్గర ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయి తాగేసావు కదా. నీ అవ్వా, అది లేక కదా మళ్ళీ నిన్ను అడిగేది. నీ కాడుంటే ఇయ్యి, లేదంటే ముయ్యి. మా ఓనర్ అయితే ఈరోజు డబ్బులు ఓకే కదా నిన్ను అడిగితే. లేదంటే లేదంటే ఏముంది, ఉన్నది కూడా తాగొద్దు అంతేగా. ఏంటే ఎన్నాళ్ళు నేను మిమ్మల్ని చూడలేదా? ఏంటయ్యా నువ్వు చూసేది? అదిగో అది పుట్టి 7 ఏళ్ళయింది. ఏ రోజైనా ఆలకొచ్చి ప్రేమగా దానికి ఎంత మొత్తం తినిపించావా? ఇంకేంటయ్యా నువ్వు చూసేది? ఏదో గవర్నమెంట్ దేవల్ల అది బయటకు పోయి చదువుకుంటుంది. లేదంటే నీ మందు కోసం దాన్ని కూడా నాతో పాటు పనికి పంపేవాడివి. ఛీ! అమ్మా ఏం చేస్తున్నావు? బొమ్మేస్తున్నాను నాన్న. అబ్బో నాన్న, నేను కూడా పెద్దయ్యాక ఇలాంటి విమానంలో పని చేస్తాను నాన్న. అంత చదవాలంటే చాలా కష్టపడాలి. పడతాను నాన్న. సర్లే కానీ నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయి నాన్న, అమ్మ పుస్తకాల కోసం ఇచ్చింది. అవునా? ఆ పుస్తకాలు నేను కొంటాను కానీ ఆ డబ్బులలోకి. సరే, ఇదిగో నాన్న. నువ్వు చదువుకో తల్లి, నువ్వు చదువుకో తల్లి. అమ్మయ్య, రాత్రి తాగింది పొద్దున్న తీపోతుంది. దీనికి డబ్బులు బొక్క, మళ్ళీ వెళ్ళి తాగాల. ఈరోజు మా నాన్న ఊరి నుంచి వస్తున్నాడు. మా నాన్న నా కోసం బోలెడు బొమ్మలు బట్టలు తెస్తున్నాడు తెలుసా? మా నాన్నని మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి మంచి బట్టలు కూడా కొంటాడు. అదేం కాదు, మా నాన్న ఇంకా మంచోడు. నన్ను ప్రతిరోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తాడు. నన్ను పక్కన పడుకోబెట్టుకొని బోల్డ్ అని కథలు చెప్తాడు. అంతేకాదు, ఇంకా నేను పెద్ద విమానంలో పనిచేసే వరకు నన్ను చదివిస్తానన్నాడు తెలుసా? ఏం కాదు, మా నాన్నే గొప్ప. లేదు, మా నాన్నే గొప్ప. కాదు, మా నాన్నే గొప్ప. లేదు, మా నాన్నే మంచోడు. మా నాన్న నన్ను చాలా బాగా చూస్తాడు తెలుసా? అయ్యా, డబ్బులు రేపు తీసుకో. లేదే, నాకు ఇప్పుడే కావాలి. ఎందుకురా డబ్బులు? తాగడానిక? నీకు 2-3 రోజులు డబ్బులు ఇస్తుంది. నీ తాగుడు భయపడే. నువ్వెంత తాగినా మిగిలిన డబ్బులతోటి నీ పిల్లలకు ఒక పూటైన అన్నం పెట్టరా. మా నాన్న నన్ను యువరాణిలా చూసుకుంటాడు. మా నాన్న నాకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు. నన్ను ఎత్తుకొని ఊరంతా తిప్పుతాడు. నాకు బోల్డ్ మంచి మంచి కథలు చెప్తాడు. నాతో బోల్డ్ అనే ఆటలు ఆడతాడు. నన్ను పట్టుకో నాన్న, మా నాన్నే నాకు సూపర్ హీరో.
తీసుకురాయే. ఈసారి ఇస్తావా? ఎందుకు? నువ్వు అసలు మనిషివేనా? చిన్నపిల్ల పుస్తకాలు కనిపించి డబ్బులు తాగేస్తావా? నా దగ్గర పెట్టుకుంటే పట్టుపోతావని దాని దగ్గర పెట్టినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు వెళ్ళ తాగుడు బానిసమైపోతే రేపు దాని చదువు ఎలా సాగుతుంది, దాని భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది? పిల్లలయ్యా, వాళ్ళకి మనము ఒక దారి చూపించాలి కానీ మనం దారి తప్పకూడదు. ఎంత చెప్పినా నువ్వు మారువా? చూడవే, దాని కళ్ళలో ఎంత ఆనందం కనిపిస్తుందో. మద్యం మత్తులో ఎన్నాళ్ళు ఆ చిన్న చిన్న ఆనందాలకే దూరం అయిపోయినాయి. ఇప్పటికీ తాగడానికే తెచ్చుకున్నానే. ఇది అలవాటు చేసుకుంటే వస్తుంది, మానేస్తే పోతుంది. కానీ అది బంధమే. బాధ్యతగా ఉంటేనే నిలబడుతుంది. దాని కళ్ళలో ఆనందం ముందు ఇదెంతే. నాన్నే పిల్లలకి సూపర్ హీరో. వాళ్ళతో మనకున్న అనుబంధాలు, మనతో వాళ్ళకున్న ఆనందాలు మద్యం మత్తులో ఆవిరి చేయకండి. మద్యపానం మానండి. మీ పిల్లలకి మీరే సూపర్ హీరో అవ్వండి. జై హింద్.